ప్రభునందు ప్రియులారా, ప్రభునామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము ఆమోసు గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనము. మీరున్న స్థలములన్నిటిలోనూ మీకు ఆహారము లేకుండా చేసినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు. ఇదే యెహోవా వాక్కు. దేవుడి ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, మనము దేవుని సొత్తు, విలువ పెట్టి కొనబడిన వారము. మన మీద మనకు ఎలాంటి అధికారము లేదు. అయినప్పటికీ దేవుడు మనల్ని ఎప్పుడూ బానిసలుగా ఆయన చూడలేదు. మనము దాసులమైనప్పటికీ దేవుడు మనల్ని ప్రేమించి మనకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చాడు. దేవుడు మనకిచ్చిన స్వేచ్ఛను ఈ లోకానుసారముగా జీవిస్తూ దుర్వినియోగం చేసుకుంటూ ఉంటే దేవునికి కోపం వస్తుంది. అయినా సరే దేవుడు తన కోపాన్ని అణుచుకొని పెందలకడనే లేచి తన సేవకులను పంపించి మనము నశించిపోకూడదని అనుక్షణము మన గురించే ఆలోచిస్తూ ఉన్నాడు. మనము మాత్రము దేవుని ప్రేమను గుర్తించకుండా తుచ్చమైనటువంటి మన శరీరాశలను నెరవేర్చుకోవడానికి ఈ లోకానుసారమైన జీవితం జీవిస్తూ ఉన్నాం. పిల్లలు మాట వినకపోతే మనం ఏం చేస్తాము? ముందు మంచిగా చెప్తాము, తర్వాత కొంచెం గట్టిగా గద్దిస్తాం. అప్పటికీ వినకపోతే 2 దెబ్బలు వేస్తాం. వాళ్ళని శిక్షించడంలో వాళ్ళ మీద ప్రేమ తప్ప కోపము, కసి ఏమీ ఉండదు. కొట్టేటప్పుడు అయిష్టముగానే తప్పనిసరి అయి కొడతాం. వాళ్ళు బాధపడుతుంటే మనకు బాధ వేస్తుంది. శిక్షించకపోతే వాళ్ళు ఇంకా ఇంకా చెడిపోతారు. మనము కూడా ఈ లోకానుసారముగా జీవిస్తూ చెడిపోతూ ఉంటే దేవుడు తన సేవకుల ద్వారా ఎంతో చెప్పి చూస్తాడు. అప్పటికీ వినకపోతే మనల్ని ఆయన తట్టు తిప్పుకోవడానికి తప్పనిసరి పరిస్థితులలో శిక్షిస్తాడు. ఆమోసు గ్రంథము 4వ అధ్యాయము 6 నుంచి 11 వచనాలను మనం గమనిస్తే దేవుడు ఇలాగూ చెబుతూ ఉన్నాడు. నేను మీకు ఆహారం లేకుండా చేశాను, అయినా మీరు నా తట్టు తిరగలేదు అని. వాన కురిపించకుండా త్రాగడానికి నీళ్లు లేకుండా చేశాను, అయినా మీరు నా తట్టు తిరగలేదు. తెగులు తెప్పించి మీ పంటలను నాశనం చేశాను, అయినా మీరు నా తట్టు తిరగలేదు. తెగులు పంపించి మీలో అనేక మందిని నాశనం చేశాను, అయినా మీరు నా తట్టు తిరగలేదని ఎంతో బాధపడుతూ ఉన్నాడు. దీనిని బట్టి మనకు అర్థమవ్వాల్సింది ఏమిటంటే, మనకు వచ్చే కష్టాలకి, జరిగే నష్టాలకి కారణము మనమే. మనము దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉంటే మనల్ని ఆయన తట్టు తిప్పుకోవడానికి దేవుడు పెట్టేవే. దేవుడు మనల్ని ప్రేమించినంతగా ఎవరు కూడా మనల్ని ప్రేమించలేరు. అంతగా ప్రేమించే దేవునికి వ్యతిరేకంగా జీవించడము మనకు అంత శ్రేయస్కరము కాదు. కనుక ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుని మాట విని ఆయన మాటకు లోబడి మనము జీవిద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.